ఎట్టకేలకు ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైపోయింది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాను సందర్శిస్తున్న అతి కొద్ది మంది ముఖ్య నేతల్లో మోదీ ఒకరు. 13వ తేదీన ట్రంప్తో మన ప్రధాని భేటీ అవుతారని సమాచారం. వాణిజ్యం, ఇంధనం, రక్షణ రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. దాంతోపాటు తాజా అమెరికా చేపట్టిన అక్రమ వలసదారుల బహిష్కరణ, వాణిజ్య సుంకాల పెంపు అంశాలు ఇద్దరి నేతల మధ్యలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మోదీ యూఎస్ టూర్పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతోంది బీజేపీ. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేసిన తర్వాత మొదటి ప్రాధాన్యత భారత్కే ఇవ్వడం గమనించవచ్చు. ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో సంభాషించుకున్నారు. అమెరికా కొత్త విదేశాంగ కార్యదర్శి రూబియో తొలి భేటీ భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో జరిగింది. ప్రధాని మోడీ వస్తారని, ఆయనతో తాను సమావేశం కానున్నానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల లోపు ద్వైపాక్షిక పర్యటన కోసం వాషింగ్టన్ డీసీని సందర్శించనున్న కొద్దిమంది విదేశీ నేతలలో మోడీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్యారిస్ లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోడీ వెళ్లనున్నారు. 11వ తేదీ వరకు ఆయన అక్కడ ఉంటారు. ఆ తర్వాత 2 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లనున్నారు ప్రధాని మోడీ. 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్నారు. మరునాడు అంటే 13వ తేదీన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు ప్రధాని మోడీ. ఈ భేటీ కోసం భారతీయులతో పాటు అక్కడి ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మొదటి పాలనా కాలంలో భారత్తో సత్సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రధాని మోడీతో కూడా మంచి సంబంధాలను కొనసాగించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి ఆయనను కలుసుకోనున్నారు. జనవరి 27న ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో వాణిజ్యం, ఇంధన, రక్షణ రంగాలలో భారతదేశం, అమెరికాలు భాగస్వామ్యంతో పనిచేయాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు ముందు భారత్ అణుబాధ్యత చట్టాన్ని సవరించడానికి, అణుశక్తి మిషన్ను ఏర్పాటు చేయడానికి తన ముందున్న ప్రణాళికలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి పౌర అణు సహకారం అందుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు భారత్ పేర్కొంది. అన్నింటికన్నా ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వలస విధానాలు, వాణిజ్య సుంకాల పెంపు ప్రభావం భారత్ మీద ఏ మేరకు ఉంటుందనే చర్చ జరుగుతోంది. అప్పటికే అక్రమ వలసదారులను వెనక్కి పంపడం ప్రారంభించింది అగ్రరాజ్యం. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. మరోవైపు సుంకాల పెంపు విషయంలో భారత్ను కూడా వదలబోనని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలు కూడా ట్రంప్తో మోడీ జరిపే చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన టారిఫ్ వార్ ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికోల మీద పడింది. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే ఆ దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెంచేశారు. గతంలో ట్రంప్ భారత్ను పన్నుల రారాజుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం భారత్పై ఎలా ఉండనుంది అనే చర్చ మొదలైంది. అయితే మన దేశానికి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సేవా రంగంలో బలంగా ఉన్న భారత్ తయారీ కేంద్రంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. సాఫ్ట్వేర్, ఏఐ, స్టెమ్ ఆధారిత పరిశోధనల పరంగా భారత్ స్వదేశీ సామర్థ్యాన్ని కలిగి ఉందని గుర్తు చేశారు. మన బలాలేంటో మనకు తెలుసు, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని తెలిపారు నిర్మలా సీతారామన్. భారత్లో అందుబాటులో లేని కొన్ని ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకోవాలి. అలాంటి వాటిపై అధిక సుంకం విధించి భారత్లోకి రాకుండా ఆపడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఉత్పత్తి, తయారీ, ఎంఎస్ఎంఈలకు సంబంధించి భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమతుల్యత పాటించవలసిన అవసరం ఉందని వెల్లడించారు. ట్రంప్ టారిఫ్ల ప్రభావం పరోక్షంగా భారత్ మీద ఉండొచ్చు. అయితే అది ఏ స్థాయిలో ఉండనుంది అనేది ప్రస్తుతానికి అంచనా వేయలేం. అత్యంత అప్రమత్తతతో పరిస్థితుల్ని గమనిస్తున్నామని వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్. ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వాషింగ్టన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ప్రధానిని ఆహ్వానించేలా చూసేందుకే విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ 3-4 సార్లు అగ్రరాజ్యానికి వెళ్లారని రాహుల్ ఆరోపించారు. తాము అధికారంలో ఉంటే అలా చేయనిచ్చేవాళ్లం కాదని చెప్పారు. తగినంత ఉత్పత్తి వ్యవస్థ, సాంకేతికత మన వద్ద ఉంటే ప్రధాని పిలవడానికి అమెరికా అధ్యక్షుడే భారత్కు వచ్చి ఉండేవారని అన్నారు రాహుల్. కాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం లాంటి కార్యక్రమాలకు ప్రధాని మోడీ హాజరు కారని తెలిసి కూడా రాహుల్ అబద్ధాలు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. దేశ విదేశాల్లో భారత ప్రతిష్టకు భంగం కలిగించేందుకు రాహుల్ రాజకీయంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా రాహుల్ వ్యాఖ్యలు
వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మన దేశ ప్రధాని మోడీ గురించి ఆయన నిరాధారమైన ప్రకటనలు ఎలా చేస్తున్నారు? రెండు దేశాల మధ్య సంబంధాలపై రాహుల్ ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.